డజంట్ హ్యాపెన్, ఎందుకంటే మా రెస్పాన్సిబిలిటీ మీరు అన్నట్టు. ఓకే అండి. ఎస్, నెక్స్ట్ వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఫైట్ చేస్తున్నాము, మేము చేయాల్సిందంతా చేస్తున్నామని అంటున్నారు. ఓకే, వారి ప్రయత్నం అంతా వారు చేయాల్సింది చేస్తున్నారు. కానీ ఈ కృష్ణా జలాల వివాదం పరిష్కారం కావాలంటే కేంద్రం పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ విషయంలో మన తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఈ కృష్ణా జలాల వివాదంకి సంబంధించి వారి పాత్ర ఏ రకంగా ఉండబోతుంది? దీనికి సంబంధించి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది బీజేపీ? ముందుగా మీకు అలాగే జై తెలుగు ప్రేక్షకులకి, పైన పెద్దలకి నమస్కారం. ఇక్కడ మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల విషయంలో ఎప్పుడు కూడా మరి మోసపోతూనే ఉంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అలాగే జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి కృష్ణా జలాల విషయంలో ఎప్పుడు కూడా మనకి అవసరానికి తగ్గట్టుగా ఎప్పుడు ఈ కేటాయింపులు జరగలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 811 టీఎంసీల కృష్ణా నీళ్లు మనకి అవార్డు ప్రకారం ఇస్తే, దాంట్లో మరి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతకుముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే తెలంగాణ రాష్ట్రం మరి ఆ జియోగ్రాఫిక్ ప్రకారం మనకి రావాల్సిన వాటా దగ్గర 575 టీఎంసీల వాటర్ ఉంటే దాన్ని పక్కన పెట్టేసేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని మరి అప్పుడు ఉన్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి జగన్ తోటి లాలుచి పడి దాంట్లో 66-34% ఏపీకి, 34% తెలంగాణ రాష్ట్రానికి, అంటే 512 టీఎంసీల వాటర్ ఏమో ఆంధ్రప్రదేశ్ కి, 299 టీఎంసీల వాటర్ ఏమో తెలంగాణ రాష్ట్రానికి. ఆయనకు తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రానికి సరిపోవు, తెలంగాణ రాష్ట్రం ఈ నీళ్లు సరిపోవు అని చెప్పి తెలిసి కూడా లాలూచి పడి ఆయనతోటి సంతకం పెట్టించుకొని సంతకాలు పెట్టి మరి తెలంగాణ దగా చేసింది మొదట కేసీఆర్ గారు. ఎందుకంటే అంతకుముందు కూడా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడు కడతా ఉంటే అప్పుడు కూడా మరి చాలా కాలం ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకుల్లో తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయిందో ఈ జలాల విషయంలో, అట్లాగే ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా లాలుచి పడి ఇష్టం వచ్చినట్టుగా కేటాయింపులు చేసి సంతకాలు పెట్టి ఇప్పుడు మేం చేయలేదు అని చెప్పుకుంటారు. నేను ఏమంటున్నంటే, ఫస్ట్ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కేటాయింపులు 299 టీఎంసీలకి ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు సంతకాలు పెట్టారు? అప్పుడు తెలియదా ఇన్ని ప్రాజెక్టులు సౌత్ తెలంగాణలో, సదరన్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాల ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కడితేనే 299 సరిపోవు. దానికి ఒప్పుకొని వచ్చి ఇప్పుడు మేం చేయలేదు, 10 సంవత్సరాలు మీకు చేతుల్లో, 10 సంవత్సరాలు మీకు తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించారు కదా కేసీఆర్ గారికి, అప్పుడు ఆలోచన రాలేదా? ఇవన్నీ ఏం చేస్తున్నారు అక్కడ? ఎన్ని రోజుల నుంచి ఏం చేశారు? 512 టీఎంసీలు తరలించుకుపోతా ఉంటే దాని మీద రకరకాల ప్రాజెక్టులు కడతా ఉంటే, ఈవెన్ రాయలసీమ ప్రాజెక్ట్ కట్టినా కూడా ఈయన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వెళ్లకుండా దాన్ని ఆపే ప్రసక్తి ఉన్నా కూడా, ఆపే అవకాశం ఉన్నా కూడా దాన్ని ఆపలేదంటే ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు జగన్ తో ఉన్న సంబంధాలు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచాయో ఈ కేసీఆర్ తోటి, ఈ బీఆర్ఎస్ పార్టీ తోటి. అందుకని అప్పుడు నీళ్ల విషయంలో గాని రకరకాలుగా ఆయన వ్యక్తి కూడా ఏది తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికైనా కూడా గోదావరి నీళ్ల మీద, ఈవెన్ గోదావరి నీళ్లు వాడుకుందామని ఆలోచనలు ఉన్నా కూడా దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తీసుకొచ్చి మేడిగడ్డకి కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయ అని చెప్పి దాన్ని మొత్తం 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని మరి అదే వాళ్ళ హయాంలోనే కూలిపోతా ఉంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ గోదావరి నీళ్లు గాని లేకపోతే ఈ కృష్ణా నీళ్లు వాడుకునే అవకాశం ఉంటాయి? కృష్ణా నీళ్ల విషయంలో కూడా పాలమూరు రంగారెడ్డి త్వరగా దగ్గర నేను అనుకుంటా 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు కూడా దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఒకవేళ పూర్తి చేసి ఉంటే ఈ రోజు ఈ విషయం బయటకు రాకపోయేది. అట్లీస్ట్ మనకు దక్కే వాటా మనకు దక్కేది. మనం రేపొద్దున గట్టిగా వాదించే వాళ్ళం. ఇలాంటివి కూడా దగ్గర 35 టెలిమెట్రీలు పెట్టాల్సి ఉన్నా కూడా ఇది కూడా పెట్టకుండా ఆపకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకోనియండి, మనం కళ్ళు మోసుకొని కూర్చుందాం అన్న ఆలోచనతోటి బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఉండే ఆ టైంలో, కానీ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా మరి ఇలాంటిది, ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పక్కన
నల్గొండ జిల్లాకి ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ ద్వారా 35 టీఎంసీల నీళ్ళు గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని అవకాశం ఉన్నా కూడా దాన్ని ఆపి దాన్ని పూర్తి చేయకుండా ఏదో ఒకటి అంతకుముందు కూడా మరి రాజశేఖర గారి పీరియడ్ లో కూడా అదే జరిగింది, ఇప్పుడు కూడా అట్లే జరిగింది. ఎగ్జాక్ట్లీ వెంకటరెడ్డి గారు మీరు చెప్తున్నట్లుగానే ఈ అంశాలని ప్రజలు దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ రోజు కేఆర్ఎంబీ బోర్డు మీటింగ్ లో బీజేపీ పాత్ర ఏంటి, కేంద్రం యొక్క పాత్ర ఏంటి? ఏముండదండి, ఇప్పుడు ట్రిబ్యునల్ లో మన వాటా మనం దక్కించుకోవాలంటే వాదనలు ఉంటాయి, వాదనలు చేయాల్సిందే తప్పదు. మన వాటా ఎక్కడెక్కడ వాడుకోవాలి ఏంటి అనేది, ఎంత అవసరాలు ఉన్నాయి అనేది వాదనలు ఉంటాయి. డెఫినెట్ గా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మన ఆర్గ్యుమెంట్స్ మనం వినిపించాలి. ఫైనల్ గా మనకు తెలుస్తుంది మరి దీంట్లో బీజేపీ పాత్ర ఏమి ఉండదు చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళ అవార్డు ప్రకారం మనకి ఎంత రావాలి, ఎంత వాడుకుంటున్నాం, ఏ ప్రాజెక్టులు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, ఎంతవరకు రావాలని చెప్పేసి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళు డెఫినెట్ గా కేటాయించే అవకాశాలు ఉంటాయి. దానికి మాత్రం కానీ కేంద్ర మంత్రిని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసినప్పుడు కూడా ఈ ప్రాజెక్టుల విషయమే మాట్లాడినప్పుడు అదే రోజు 24 గంటలు గడవక ముందే ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం అటు కేంద్ర మంత్రితో భేటీ కావడం, బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు వాటికి సంబంధించి అన్ని కూడా తీసుకోవడం, ఇదంతా ఒక కుట్ర జరుగుతుంది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఒక కీలకంగా పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కేంద్రం వారికి అనుకూలంగా ఉంది, తెలంగాణకు అన్యాయం చేస్తుంది కేంద్రం అంటూ కూడా వాదన వస్తుంది. దీనికి ఏమంటారు? అంటే కేంద్రం దీని పాత్ర ఏముండదు, బీజేపీ పాత్ర ఏముండదని మీరు అంటున్నారు. మరి ఈ విషయంలో ఏమంటారు? వారు మాట్లాడింది గోదావరి నీళ్లు ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో వాటిని బనకచర్లకి తరలిస్తే రేపు పొద్దున అక్కడ మరి ఆంధ్రప్రదేశ్ లో వాడుకోవచ్చున్న ఆలోచన మిగులు జలాలని. సో అది ఆలోచన తప్పితే చంద్రబాబు నాయుడు గారే ఇంకో విషయం కూడా చెప్పారు, కృష్ణా జలాల విషయంలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది, డెఫినెట్ గా పరిష్కరించుకుంటాం అని చెప్పి కూడా చెప్పారు. అని అనుకుంటా ఈ మీటింగ్ లో కేఆర్ఎంబీ మీటింగ్ కానీ ఇంకా వచ్చే మీటింగ్లలో దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం ఇప్పుడు సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని టీఎంసీలు కావాలి, ఎంత అవసరం ఉన్నాయి, ఎందుకంటే ఒకప్పుడు గ్రావిటీ ద్వారా వాడుకోవాల్సిన నీళ్ళని ఇప్పుడు మనం లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అంత ఘోరంగా మరి వెళ్తా ఉన్నాయి కాబట్టి దగ్గర 10,000 క్యూసెక్ల నీళ్ళని రోజుకు వెళ్తా ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా ఈ మత్స్యమరి గాని మిగతా ప్రాజెక్టులు గాని ఇవన్నిటికీ మనం ఎంత సమర్థవంతంగా వాడుకోవాలో ఇప్పుడు ఈ రోజు మరి మీటింగ్ లో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఓకే అండి. ఎస్ రమణ గారు, సో ఇదంతా చూస్తుంటే కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలేమో ప్రతి సంవత్సరము అన్ని సంవత్సరాల్లో కూడా చూస్తే ఒక 199 టీఎంసీల మాత్రమే వాటర్ ని వాడడం జరిగింది తెలంగాణ రాష్ట్రం అంటూ కూడా ఆయన కమెంట్స్ చేయడం జరిగింది. సో మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంటలు సాగు చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా లిఫ్ట్ ప్రాజెక్టులు పెట్టుకుని వాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఏర్పడింది. సో దీనికి ఏమంటారు? ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటుంది అనుకోవచ్చు? 299 లో 90 టీఎంసీ మైనర్ ఇరిగేషన్ అండి. 89.15 టీఎంసీ ఏదైతుందో మైనర్ ఇరిగేషన్. అంటే మనకు వాళ్ళు ఇస్తే వాడుకునేది కాదు, అది మన దగ్గర నుంచే నీళ్ళు అక్కడి కిందికి వెళ్ళిపోతున్నాయి, అవి మనం వాడుకోలేకపోతున్నాం కాబట్టి 90 టీఎంసీని ఇప్పుడు ఆ నీళ్లు కిందికి వెళ్ళిపోతున్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే మన స్టోరేజ్ కెపాసిటీస్ ఏవైతున్నాయో సరిగా లేవు. అంటే మనకు అవన్నీ కూడా ఇప్పుడు